యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించారు. ఇక్కడి మున్సిపాలిటీలో 12 వార్డుల్లో నామినేషన్ల స్వీకరణ కోసం 3 వార్డులకు ఒక్క ఆర్ఓను ఏర్పాటు చేశారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు తేదీ 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించి ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు పరిశీలించారు. అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన సాధారణ ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ చేయడమైంది. జిల్లాలో ఉన్న 104 వార్డులకి 6 మున్సిపాలిటీలు 104 వార్డులు ఉన్నాయి. 104 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ప్రకారం ఇవాళ నుంచి 30 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 10:30 నుంచి 5 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. ఇది రాజకీయ పార్టీల గుర్తుల్లో జరిగే ఎలక్షన్, పంచాయతీలకు కాకుండా. సో కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్లు వేశారు ఈ ఎలక్షన్స్ అన్ని చూసుకోవడం కోసం. వచ్చే వాళ్ళ నామినేషన్ సక్రమంగా వేయడం కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్స్ను ఎట్టి పరిస్థితుల్లో అన్నీ యాక్సెప్ట్ అయ్యే విధంగా అంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయడం కోసం హెల్ప్ డెస్క్ పెట్టాం. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి 6 మున్సిపాలిటీస్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్రెడీ 35 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అదేవిధంగా 35 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ప్లేస్ అయ్యారు. నామినేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి అక్కడక్కడ. సో ఎల్లుండి వరకు ఉంది. అందరూ కూడా నామినేషన్ ఫామ్స్ తీసుకెళ్తున్నారు. ఆ నియమ నిబంధనలు చదువుకొని ఖచ్చితంగా అన్నీ కూడా ఆ నిబంధనల ప్రకారం ఫామ్ నింపి మీరు జతపరచాల్సినటువంటి అన్ని కూడా జతపరిచి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే స్క్రూటినీ రోజు ఎవరిది కూడా తిరస్కరణ కాకుండా అందరిది కూడా యాక్సెప్ట్ అవుతుంది. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారంగా మోడల్ కోడ్ కూడా నిబంధనల ప్రకారం అన్ని కూడా ఏర్పాట్లు నిర్ణయించే చేయడం జరిగింది. ఎలక్షన్ సంబంధించి ఈరోజు నామినేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది. మన యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఈరోజు నుంచి నామినేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూడడానికి సెక్యూరిటీ పరంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు పైన 100 మీటర్స్ దూరంలోనే మేము 1 వే చేసాం. అక్కడనే మేము అందరినీ ఆపి చెక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. ఒక నామినేషన్కి 1+2 అలౌ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోపల కూడా అన్ని రకాలైన భద్రతా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. అన్ని సవ్యంగా ఉన్నాయి. లోపల సీసీ కెమెరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అన్ని లోపల ఏర్పాటు చేసినారు.